ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభం కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. దేవుని ఆలయమునకును విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుణ్ణయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకు దేవుడుగాను మనము ఆయన ప్రజలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాదు, పాత నిబంధన కాలములో వారి మధ్యలో నివసిస్తే క్రొత్త నిబంధన కాలంలో దేవుడు అంటున్నాడు, నేను వారిలో నివసించును. అలాగే ఆయన మనకి తండ్రిగాను మనము ఆయనకి పిల్లలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకని ఆయన మనలో నివసిస్తాను అనడానికి కారణాలు, మనము ఎవరము అంటే జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము కాబట్టి. అందుకని ఆయన ఈ మాటలు చెప్తున్నారు. అయితే మనము ఆయన ప్రజలుగాను ఆయన బిడ్డలుగాను ఆయన ఆలయములుగాను మనము ఉండాలని, అంటే మనము చెయ్యాలని అనుకుంటున్నారు. మీరు ప్రత్యేకంగా ఉండుడి అంటే చెడుతో స్నేహం చేస్తే మంచివారు పాడైపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి నిన్ను అపవిత్రపరిచే ప్రతిదానిని విడిచిపెట్టు అంటున్నారు. మీరు అవిశ్వాసులతో స్నేహం చేయకండి, ఎందుకంటే స్నేహం చేస్తే మీరు వారిలాగా అవుతారు. చెడుతో స్నేహం చెయ్యొద్దు, నీ మంచితనం పాడైపోతుంది. చీకటితో పొత్తొద్దు, చీకటియే నీకు మంచి అనిపిస్తుంది. ఆయన మనలను చేర్చుకొనుటకు ఈ విషయాల్లో జాగ్రత్త కలిగి మనము ఆయన వారిగా జీవించాలని కోరుకుంటున్నాడు. అందుకని ఈ లోకంలో ఉన్న మనలను ఆయన పిలిచింది, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘములోకి పిలిచింది, మనము ఆయన ప్రజలుగాను ఆయన బిడ్డలుగాను ఆయన ఆలయాలుగా ఉండడానికి. అందుకని మనము ఆయన వారిగా ఉండినట్లుగా సహవాసములో, ప్రార్థనలో, బోధలో, రొట్టె విరుచుటలో ఎడతెగక మనము ఉంటూ పరిశుద్ధత కలిగి అంతవరకు జీవిస్తూ ఉండాలని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. అట్టి రీతిగా ఉండడానికి దేవుడు మన అందరికీ సహాయం చెయ్యునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మరి ఒకసారి మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి, మీరు మమ్మల్ని ఎందుకని చేర్చుకుంటున్నారో, మేము చేర్చుకునబడిన మేము ఎలా జీవించాలో, మీ బిడ్డలుగాను మీ ఆలయాలుగాను
పరిశుద్ధత కలిగిన వారిగా మేము ఎలా ఉండాలో నాయనా మీరు మాకు తెలియజేసి ఉండగా ఆ రీతిగా ఉండడానికి మీ పిల్లలందరైనా మాకు మీరు సహాయం చేయాలని మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తూ వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ కుటుంబీకులందరినీ, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాలు, పొలాలు, పశువులను దీవించమని ప్రభువా మరి చదువుకుంటున్న వారికి సహాయం చేయమని మీకు వందనాలు చెల్లిస్తూ ఆయన మీరు జ్ఞాపకం చేసుకోనమని, వివాహాలు కావలసిన వారికి వివాహాలు, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం ఫలం కలిగిన వారికి ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం ఇమ్మని, స్త్రీ పురుషులు చేసుకుంటున్న జీవనాధిపతులు మీరు ఆశీర్వదించమని, బలహీనలు మీరు ముట్టమని, అప్పుల చేత బాధపడుతున్న వారికి విడుదలిమ్మని, వారి అవసరతలన్నీ మీ కృపలో తీర్చమని, వర్షాలు ఇమ్మని, ఎండల నుంచి విడుదల దయచేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.